మీ పేరన్న? వెంకటేష్. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం పని వ్యవసాయం ఎట్లుంది? ఎట్లా పంట ఎట్లా? మంచిగా ఉంది. ఎట్లుంది? గత ప్రభుత్వం ఎట్లుంది? ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏం రైతులకు ఏం ఇది కాలేదు. ఈ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ అయింది. ఇంకోటి కరెంటు మంచిగా ఉంది. ఇందిరమ్మ కరెంట్ ఉంటలేదంట కదా, రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంట్ గడికి పోతుందా? ఏం ఉంది, మేము చూస్తున్నాం కదా. ఇందిరమ్మ ఇండ్లు మంచి బాగుంది. ఇందిరమ్మ బిల్స్ కూడా తొందర పడుతున్నాయి. అంత ప్రభుత్వ ప్రజాపాలన, ప్రజల దగ్గరికి పాలన వస్తుంది. అనుకున్నది చేస్తున్నా మరి? చేస్తుంది. ఇంకేమేమి వస్తున్నాయి పథకాలు? నీకేమైనా వచ్చినాయా? వచ్చింది మేడం, మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఎట్లుంది? క్వాలిటీ ఎట్లుంది? బాలేవంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మంచిగా ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్ లో కట్టుకోవడానికి చాలా మంది పేదోళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు ఇప్పుడు 5 లక్షలు చాలా బెనిఫిట్ అవుతుంది కదా. అట్లా ముందుకు వచ్చి చాలా మంది కట్టుకుంటారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే? లేదు మేడం, మాకు ఈ ప్రభుత్వం చాలా మంచి అనిపించింది. గత ప్రభుత్వంలో ఏం కాలేదు, ఏమి ఇవ్వలేడు. ఇప్పుడు రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ అన్ని అట్లాంటివి చాలా మంచి. ప్రభుత్వంలో ఒక ఇల్లు లేకుండే, ఇప్పుడు ప్రజలందరూ మంచి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రైతు రుణమాఫీ కానీ మంచి ప్రజాపాలన జరుగుతుంది. ఇంటికి ఏమేమి వస్తున్నాయి గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో? మీకు మా ఇంటికి రుణమాఫీ ఒకటి అయింది, ఇందిరమ్మ ఇల్లు ఒకటి వచ్చింది, గృహజ్యోతి పథకం, రేషన్ కార్డు 4 వచ్చింది. ఎట్లా చూస్తున్నారు మరి? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందంటారు. రేవంత్ రెడ్డి పాలన కొంతమంది అంటారు కదా, వాళ్ళు వ్యక్తిపరంగా వాళ్ళు చేసేటోళ్ళు అపోజిషన్ వాళ్ళు మస్తు చేస్తారు. అది గత పాలకుల అది వాళ్ళది. మాకైతే ఇప్పుడు అంటే గతంలో ఉన్నప్పుడు ఏం రాలే, మరి కేసీఆర్ వచ్చినాకనే కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తున్నాయా? ఏం లేదు మేడం, ఏం కరెంట్ ఫ్రీ ఇస్తుంది. రేవంత్ రెడ్డి కరెంటు పిరి, బియ్యం పిరి, పింఛన్లు ఇస్తున్నాడు. బియ్యం మంచిగా ఉన్నాయా? మంచిగా సన్న బియ్యం తింటున్నావా? తింటుండం. మరేం తింటాం తింటాను ఉండం, మంచిగానే ఉండం, మంచిగానే ఇస్తుంటాడు. మాఫీ చేసే అప్పు కానీ మంచిగానే చేస్తుంటాడు. ఇండ్లు ఇచ్చేటోళ్ళకి ఇండ్లు అవి ఇవి ఇస్తున్నాడు. బియ్యము, పింఛన్లు ఇస్తున్నాడు. అమ్మ చేస్తూనే ఉన్నాడు. పింఛన్ మంచిగా వస్తుందా? నెలకి ఇస్తుంటారు. ఏం చేస్తావు? పింఛన్ పైసలు ఏం చేస్తావు? దవాఖాన్లకు గోళీలకి ఇక కట్టు పెడతాము. జ్వరాలు వస్తే, సలుళ్ళు వస్తే అమ్మ మేము కట్టు పెడతాము. ఎవరు గంజి వస్తాడు? ఎంతమందికి పిల్లలు? 2 బిడ్డలు, కొడుకులు లేరు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? కేసీఆర్ ఉండే అప్పుడే అప్పులు మాఫ్ చేసిండా, బస్సులు పిరిచిండా, కరెంటు పిరి చేసిండా, ఏం చేసిండు? ఇప్పుడు కరెంటు పిలి అయింది. ఆయన కేసీఆర్ నీళ్లు తెచ్చిండు, ఎవరికో 10,000 ఇచ్చిండు, లక్షలు. మరి అందరికి ఇచ్చిండా? మంచిగా చేస్తుండే అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇప్పటికైతే. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎవరిని గెలిపిస్తాం? ఇక వాళ్ళ ఇష్టం, దేవుని ఇష్టం అమ్మ. మనం ఎట్లా చెప్పుదాము నీ మాటకి? తెచ్చుకోకని మంచిగా చేస్తున్నాడు ఆయన, మంచిగా చేస్తున్నాడు కాబట్టి మంచిగా ఆయనే గెలుస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ రోడ్లో ఉంటుంది లైన్ లా. ఏమేమి వచ్చినాయి మీ ఇంటికి? ఏమైనా వచ్చినాయా? నాకేం రాలేవు, ₹1 కూడా తినలేదు ఆయన. కానీ మనకు రాలే, నాకు మా రోజు రాలేవు. కానీ చేసిన వాళ్ళకి చేస్తుంది కాబట్టి మంచి చేస్తున్నానని నాకు ఉద్దేశం. అంతే, అందరికి మంచి చేస్తుంది ఆయన. యథార్థమే నాకు సంతోషం. నాకు రాకుంటే మనే, నాకు లేకుంటే మనే ఎవరు చేస్తున్నారు. కరెంట్ బిల్లు మాఫీ చేసిండు, అన్ని మాఫీ చేసిండు. లేదు, కాకపోతే కేటగిరీ 2 కింద మాత్రం వాళ్ళకి కొట్టేస్తుండ్రు, వాళ్ళకి ఇచ్చేస్తారు అంతే. కరెంట్ ఫ్రీ మాత్రం జనరల్ కొడుతుండ్రు, దానికి ఏం సంబంధం లేదు. 2 కేటగిరీ ఉన్న వాళ్ళకి మాత్రం ఇండివిజువల్ గా ఏదైతే దుకాణదారులు ఉంటారో వాళ్ళకి మాత్రం కొడుతుంది. వస్తుంది మేడం. ఓకే తింటున్నాం, అవే తింటున్నాం. రుణమాఫీ అయింది, అన్ని ఫ్రీ. ఆడవిళ్ళకు బస్ సౌకర్యం అన్ని లొకేషన్ పర్పస్ గా అన్ని మంచిగా అవుతున్నాయి. అన్ని ఓకే మేడం, దానికి సంబంధం. రైతు బీమా అనేది గత పాలనలో ఇందిరమ్మ బతుకమ్మ చీరలు అవి చేనుల కాడ అక్కడిక్కడ వాడారు. ఇప్పుడు ఇందిరమ్మ చీరలు మంచి క్వాలిటీ మంచిగా ఉంది. అందరికి సేమ్ ఇచ్చారు. మేము స్కూల్ పోతున్నామా? సేమ్ ఉండాలి కదా, ప్రభుత్వం అనేది సేమ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇచ్చారు. కలెక్టర్ అయినా సేమ్ ఉండాలి, చిన్న మధ్యతరగతి వాళ్ళని సేమ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇచ్చిండ్రు తప్ప వేరే ఏం కాదు. ఈ పాలన చీరలు కట్టుకొని ఏడిపోయినా అప్పుడే గుర్తుపడతారు. ఇందిరమ్మ చీరలు. ఒక మీటింగ్ పోయినా, ఒక బస్సులో తిరిగినా, ఏడున్న రేవంత్ రెడ్డి చీర అని పక్కన 10 మంది గుర్తుపడతారు. అట్లాంటి కాంటెంట్ నుంచి మంచిగా ఇచ్చిండు.
ఇందిరమ్మ ఏం చేశారు మేడం? ఏమి ఇచ్చారు చెప్పు. చీరల కంచె చుట్టూ కట్టారా చీరలు? క్వాలిటీ అయితే బాగాలేదు. క్వాలిటీ అయితే బాగాలేకుండా కేసీఆర్ ఇచ్చిన చీరలో ఒకటి కూడా క్వాలిటీ బాగాలేకుండా ఒక 100 రూపాయలు 200 క్వాలిటీ అవి. ఇప్పుడు ఒక చీర 1000 రూపాయలు 1200 క్వాలిటీ చేసే చీర వాళ్ళు కూడా చెప్తారు కదా, కట్టుకున్న వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు కూడా క్వాలిటీ అయితే బాగున్నాయి. చీరలని కాకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి గత 10 సంవత్సరాలు పాలించి కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేడు, ఒక్క ఇల్లు ఇవ్వలేడు. డబుల్ బెడ్రూమ్స్ ఇట్లా ఏం రాలేదు. మాది పరిగి కాన్సెన్సీ దోమ మండలం. మా మండలం అయితే ఒక్క ఇల్లు రాలేదు. అప్లై చేసుకురా? చేసినాం, ఒక్క ఇల్లు రాలేదు 10 సంవత్సరాల్లో. ఇప్పుడు మా విలేజ్లోనే దోమ విలేజ్లోనే 100 ఇండ్లు వచ్చినాయి. ఒక 70 ఇండ్లు పని నడుస్తున్నాయి. ఇప్పుడు అతి త్వరలోనే కంప్లీట్ అవుతాయి అవి. గవర్నమెంట్ కి సంబంధించి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలలో మీకు ఏమొస్తుంది? ఫ్రీ కరెంట్ వస్తుంది, 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, 500 సిలిండర్ వస్తుంది, లేడీస్కి బస్ ఫ్రీ వస్తుంది. బస్సు పెట్టి కొట్లాటలు పెట్టిండు రేవంత్ రెడ్డి అంటారు బీఆర్ఎస్. ఇక వాళ్ళు అన్నిటి వాళ్ళకి ఏం దొరకక అది ఒకటి సాగు దొరికి దాని మీద మాట్లాడతారు. వాళ్ళకి ఏం బియ్యం సన్న బియ్యం మంచిగా ఉన్నాయి. ఇంతకు ముందు మొత్తం తోటి బియ్యం ఉండే, నూకలు మొత్తం చెత్త. ప్లాస్టిక్ బియ్యం కలుస్తున్నాయి అంటారు. తెలియక అట్లనే అంటారు. ఇక మేము తింటున్నాం కదా, అవే బియ్యం తింటున్నాం కదా, మేము అవే బియ్యం తింటాం కదా. మేము అవి కోపిన్ బియ్యమే తింటాము. అప్పుడు బాగాలేకుంటుండే, ఇప్పుడు మంచి క్వాలిటీతోనే ఉన్నాయి, బాగున్నాయి. మాకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు గ్యాస్ ఫ్రీ ఉంది, కరెంట్ ఫ్రీ ఉంది, రుణమాఫీ అయింది, బాగానే ఉన్నాయి. కరెంట్ గిట్ట ఫ్రీ ఉంది. ఏం అప్లై చేయలేదు, మేము అప్లై చేయాలి ఇప్పటి వరకు. పాలన ఎట్లుంది? 10 ఏళ్ల పాలన ఎట్లుంది? ఈ 2 సంవత్సరాల పాలన మాకు ఈ పాలనే నచ్చదు మేడం. ఎందుకు? మాకు అన్ని అవకాశం ఉంది ఇంట్లో, మాకు కొట్లాడి తెచ్చుకునే కెపాసిటీ ఉంది మాకు. మరి గత ప్రభుత్వం ఎందుకు కొట్లాడాలి? మాకు ఏమి అవకాశం ఇవ్వలేరు మేడం. మాకు కొట్లాడే అవకాశం కూడా ఇవ్వలే. ఇవ్వలేదు, మాకు అసలు అంతవరకు ఇంటర్వ్యూ గిట్ట కానీ ఇవ్వలేరు. కేసీఆర్ గవర్నమెంట్ లో ముంగల్కి ఎవరున్నారు 4 వాళ్ళకే ఏమన్నా ముంగల్కి అయి వాళ్ళే తీసుకోరు. ఆ దళిత బంధు అని పెట్టిండు, ఒక ఊరికి 4 ఇచ్చారు. అవి మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. వచ్చినాయి ఒక ఊళ్ళో 4 2 వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకోరు అనమాట. నిజమైన అర్హులకు ఇవ్వలేరు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు అనేది ఇల్లు ఉందా లేదా సర్వే చేసి క్లియర్ గా ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇచ్చింది ప్రతి ఒక్కరికి. లేకపోతే రేవంత్ రెడ్డి అన్ని చెప్పిండు కానీ ఏం చేస్తలేదు అని కూడా అంటారు. మరి వాళ్ళకు వాళ్ళు అట్లా అంటేనే వాళ్ళకు ఏమైనా ఇల్లు ఉంటుంది పబ్లిక్ లా. వాళ్ళు ఏం చేసినా గవర్నమెంట్ చేస్తే వాళ్ళు చేయలేదని చెప్తేనే వాళ్ళకి ఇల్లు ఉంటుంది. కాబట్టి వాళ్ళు అట్లనే చెప్పుకుంటూ పోతారు. మేము అన్ని చూస్తున్నాం కాబట్టి మాకు తెలిసి ఏమి వస్తున్నాయి ఏం లేవని. ఎట్లుండబోతుంది మరి ఇప్పుడు ఎన్నికలలో? మంచిగానే ఉంటది కాంగ్రెస్ కి. ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ దే ఉంటది. అధికారం కాంగ్రెస్ ఉందని ఇక్కడ కాంగ్రెస్ ఏం లేదు, పాలన బాగుంది, పాలన బాగుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తున్నాడు? రామ్మోహన్ రెడ్డి కదా, ఎట్లా పని చేస్తున్నాడు? మా ఎమ్మెల్యే గారు చాలా రాత్రి అనక పగలనక కష్టపడే వ్యక్తి మా ఎమ్మెల్యే. మా ఎమ్మెల్యే మాకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు. ప్రతి ఒక్కటి దగ్గరికి పోతే ఇది లేదని చెప్పకుండా అన్ని చేస్తాడు. మా ఎమ్మెల్యే మాకు ఉండక మా అదృష్టం. కష్టపడే వ్యక్తి మా ఎమ్మెల్యే, మంచిగానే ఉంటాడు. మహేష్ రెడ్డి అని ఉండే టీఆర్ఎస్ నుంచి, ఆయన ఏం చేయలేడు. వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళకే ఇచ్చి వాళ్ళు మొత్తం దోసుకొని. గెలిపించినందుకు సాటిస్ఫై అవుతుర్రా మరి? మంచి క్యాండిడేట్ 100% సాటిస్ఫాక్షన్ ఉన్నాం మేము. మా ఎమ్మెల్యే గెలిచినందుకు 100% అందరు హ్యాపీగా ఉన్నాం.